ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఎలక్షన్ రిజల్ట్ అందర్నీ షాక్కు గురిచేసింది. ఇది కేవలం గెలుపు కాదు, ఒక సునామీ. అసలు ఇంత పెద్ద మార్పు ఎలా సాధ్యమైంది? దీని వెనకున్న అసలు కథేంటో రండి ఈ విశ్లేషణలో చూద్దాం. ఫలితాలు చూశాక అందరి మైండ్లోనూ ఒకే ఒక్క క్వశ్చన్: ఇది నిజంగా ప్రజలిచ్చిన తీర్పా, లేక దీని వెనక ఇంకేదైనా ఉందా? ఒకసారి ఈ నంబర్ చూడండి. 175 సీట్లకుగాను ఏకంగా 164 టీడీపీ కూటమి గెలుచుకుంది. ఇది సింపుల్ మెజారిటీ కాదు, ఇదొక పొలిటికల్ ఎర్త్ క్వేక్. అందుకే కదా ఈ ఫలితం గురించి ఇంతలా మాట్లాడుకుంటున్నాం. ఈ ఎర్త్ క్వేక్ ఇంపాక్ట్ ఎంతలా ఉందంటే, కొన్ని ఏళ్లుగా అధికార పార్టీకి కంచుకోటల్లా ఉన్న నియోజకవర్గాలు కూడా జస్ట్ పేకమేడల్లా కూలిపోయాయి. ఇది ఎవ్వరూ ఊహించనిది. మరి ఇంత పెద్ద మార్పుకి కారణమేంటి? సమాధానం ఎక్కడో ఈవీఎం మెషీన్లలో లేదు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసులోనే ఉంది. వాళ్ల నిరాశ, కోపం, అన్నిటికంగా ముఖ్యంగా మార్పు కావాలన్న బలమైన ఆశలో ఉంది. సరే, అసలీ సునామీ ఎలా మొదలైంది, దానికి దారితీసిన కారణాలేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ ప్రభంజనానికి ముఖ్యంగా 4 కారణాలు కనిపిస్తున్నాయి. అవేంటంటే: 1. గత 5 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకత. 2. టీడీపీకి దొరికిన ఒక ఎమోషనల్ కంబ్యాక్. 3. కూటమి వేసిన మాస్టర్ ప్లాన్. ఇక 4వది చాలా ముఖ్యమైనది: యువత నడిపిన ఒక సైలెంట్ ఉద్యమం. ప్రభుత్వ వ్యతిరేకత ఈ పదం మనం చాలాసార్లు వింటూ ఉంటాం. కానిక్కడ దీనర్థమేంటి? సింపుల్గా చెప్పాలంటే, జనానికి ఉద్యోగాల్లేవు, రోడ్లు సరిగా లేవు, అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు అనే ఫీలింగ్ బలంగా వచ్చేసింది. అవును, సంక్షేమ పథకాలున్నాయి, కాని అవి కూడా అందరికీ సరిగ్గా అందడం లేదనే అసంతృప్తి జనంలో పెరిగిపోయింది. ఇక ఇక్కడే కథలో ఒక పెద్ద ట్విస్టొచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్. ఈ ఒక్క సంఘటనతో మొత్తం సీన్ మారిపోయింది. అది ప్రజల్లో బలమైన సానుభూతిని క్రియేట్ చేయడమే కాదు, ఆ సానుభూతినే ఒక పొలిటికల్ మూవ్మెంట్లా మార్చేసింది. ఇక స్ట్రాటజీ విషయానికొస్తే, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయటం ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. దీనివల్ల ఏమైందంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓటు అస్సలు చీలిపోలేదు. అందరూ ఒకే తాటిపైకొచ్చారు. ఒకే లక్ష్యం: అధికారం మార్పు. ఇది వాళ్ల విజయానికి దారిని చాలా ఈజీ చేసింది. అయితే ఒకవైపు ఇంత పెద్ద ప్రజాతీర్పు కనిపిస్తున్నా, రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొన్ని అనుమానాలు, కొన్ని పుకార్లు కూడా మొదలయ్యాయి. అదే మన రెండో థియరీ. సోషల్ మీడియాలో, బయట కూడా చాలామంది ఇదే అడిగారు: ఇంత భారీ మెజారిటీ ఎలా సాధ్యం? ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా? ఈ రూమర్స్లో నిజమెంత? ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నది జాగ్రత్తగా చూడండి. ఒకవైపు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయిన ఆరోపణలు, అంటే ఓట్ల శాతంలో సడన్గా జంప్ వచ్చింది, అనుకోని చోట్ల కూడా భారీ లీడ్సొచ్చాయి, ఓటర్ లిస్టులో తేడాలున్నాయి, ఇలాంటివి. మరోవైపు ఎలక్షన్ కమిషన్ చెప్పిన అధికారిక వాస్తవాలు. వాళ్ళేమంటున్నారంటే, ట్యాంపరింగ్కు ఎలాంటి ఆధారాలు లేవు, ఈవీఎం ఇంకా వీవీప్యాట్ డేటా పక్కాగా మ్యాచ్ అయింది అని క్లియర్గా చెప్పారు. మరి అసలు కథ ఏంటి? ఈ పుకార్లని పక్కన పెడితే, మన దగ్గరున్న డేటా, ఇంకా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చరిత్ర ఏం చెప్తున్నాయో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తే ఇలాంటి సునామీ ఫలితాలు కొత్తేం కాదు. చరిత్రలో చాలాసార్లు జరిగాయి. 1983లో చూడండి, 1994లో, ఆ తర్వాత 2014లో కూడా ప్రజలు ఒక్కసారిగా ఒకేవైపు నిలబడ్డారు. ఇప్పుడు 2024లో కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అయ్యిందన్నమాట. ఇప్పుడు అసలు మ్యాటర్ కొద్దాం. ఈ నంబర్స్ చూడండి. టీడీపీ కూటమికొచ్చిన ఓట్లు 45.6%, వైఎస్సార్సీపీకి వచ్చింది 39.4%. గమనించారా? రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా కేవలం 6.2%. జస్ట్ 6.2% తేడాతో సీట్లలో ఇంత భారీ తేడా ఎలా వచ్చింది? ఇదే అసలైన పాయింట్. దీన్నే ఎలక్షన్ మ్యాథమెటిక్స్ అంటారు. ముఖ్యంగా రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఉన్నప్పుడు ఓట్లలో చిన్న స్వింగ్ వచ్చినా అది సీట్ల మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే ఆ 6.2% ఓట్లు చాలా నియోజకవర్గాల్లో కూటమి వైపు బలంగా మొగ్గడం వల్ల సీట్ల సంఖ్య అంత భారీగా పెరిగింది. ఇది మోసం కాదు, ఇది ఓట్ల సరళి యొక్క ఫలితం. సో ఫైనల్గా మనం ఏమర్థం చేసుకోవాలంటే, ఇదొక పర్ఫెక్ట్ స్టార్మ్ లాంటిది. అంటే ఒకవైపు బలమైన ప్రభుత్వ వ్యతిరేకత, దానికి తోడు ఒక ఎమోషనల్ కంబ్యాక్ స్టోరీ, కరెక్ట్ టైంలో ఏర్పడిన ఐక్యకూటమి, ఇక వీటన్నింటికీ బూస్ట్ ఇచ్చిన యువత యొక్క డిజిటల్ క్యాంపెయిన్. ఇవన్నీ కలిసే ఈ ప్రభంజనాన్ని సృష్టించాయి. చివరిగా ఒక్క మాట:
ఈ మొత్తం విశ్లేషణ తరువాత మనకు తెలిసేది ఒక్కటే: నిజమైన రాజకీయ శక్తి ఈవీఎం మెషిన్లలో కాదు, అది ఓటర్ల చేతిలోనే ఉంటుంది, వాళ్ళ మనసులో ఉంటుంది, వాళ్ళ వేలితోనే భవిష్యత్తు రాస్తారు.